అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్ రా. ఇవి అల్లాహ్ గ్రంథంలోని ఆయతులు. నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపచేయబడినదంతా పూర్తిగా సత్యం. కానీ మీ జాతికి చెందిన చాలామంది విశ్వసించటం లేదు. మీకు కనిపించే ఆధారాలు లేకుండా ఆకాశాలను నిలిపిన వాడు అల్లాహే. తరువాత ఆయన తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. ఆయన సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఒక నియమానికి బద్దులుగా చేశాడు. ఈ సమస్త వ్యవస్థకు చెందిన ప్రతి వస్తువు ఒక నిర్ణీతకాలం వరకు పయనిస్తోంది. అల్లాహే ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నాడు. ఆయన తన సూచనలను స్పష్టంగా వివరిస్తున్నాడు. బహుశా మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్ముతారేమో అని. ఆయనే ఈ భూమిని విశాలంగా పరచినవాడు, అందులో పర్వతాలను గుంజలవలె పాతిపెట్టినవాడు, నదులను ప్రవహింపజేసినవాడు. ఆయనే అన్ని రకాల పండ్ల జతలను పండిరచినవాడు. ఆయనే పగలుపై రాత్రిని కప్పేవాడు. ఈ అన్ని విషయాలలోనూ ఆలోచించే వారి కొరకు పెద్ద సూచనలు ఉన్నాయి. చూడండి, భూమిలో వేర్వేరు ప్రదేశాలు ఉన్నాయి. అవి ఒకదానికొకటి ప్రక్కప్రక్కన ఉన్నాయి. ద్రాక్ష తోటలు ఉన్నాయి, పండ్పొలాలు ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ఒక్కొక్కటిగాను మరికొన్ని జంటలుగాను ఉన్నాయి. వాటన్నింటికీ ఒకే నీరు పారుతోంది. కానీ మేము కొన్నింటిని ఎక్కువ రుచికరమైనవిగా చేశాము, మరికొన్నింటిని తక్కువ రుచికరమైనవిగా చేశాము. ఈ అన్ని విషయాలలోనూ బుద్ధిని ఉపయోగించే వారికి చాలా సూచనలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఇప్పుడు ఆశ్చర్యపడవలసి ఉంటే, ఆశ్చర్యపడదగిన విషయానికి ప్రజల యొక్క ఈ మాట, మేము మరణించి మట్టిగా మారిపోయినప్పుడు మళ్ళీ మేము సరికొత్తగా పుట్టించబడతామా? వారే తమ ప్రభువును తిరస్కరించిన వారు. వారి మెడలలోనే కంటపట్టికలు ఉండేది. వారు నరకవాసులు. నరకంలో కలకాలం ఉంటారు. వారు మేలుకు ముందు కీడు కొరకు తొందర పెడుతున్నారు. వాస్తవానికి వారికి పూర్వం ఈ వైఖరినే అవలంబించిన వారిపై దేవుని శిక్ష పడిన గుణపాఠాన్ని నేర్పే దృష్టాంతాలు ఎన్నో జరిగాయి. నిజం ఏమిటంటే ప్రజలు దుర్మార్గాలు చేసిన తరువాత కూడా నీ ప్రభువు వారిని మన్నించి వదిలివేస్తాడు. నీ ప్రభువు కఠినంగా శిక్షించే వాడనేది కూడా నిజమే. నీ మాటను వినటానికి నిరాకరించిన వారు ఇలా అంటారు, ఈ వ్యక్తిపై ఇతని ప్రభువు తరఫు నుండి ఒక నిదర్శనం ఏదైనా ఎందుకు అవతరించలేదు? నీవు కేవలం హెచ్చరించేవాడివి మాత్రమే. ప్రతి జాతి కొరకు ఒక మార్గదర్శకుడు ఉన్నాడు. అల్లాహ్కు ప్రతి గర్భిణి యొక్క గర్భాన్ని గురించి తెలుసు, అందులో తయారయ్యేది కూడా ఆయనకు తెలుసు, అందులో జరిగే హెచ్చుతగ్గులను గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయన వద్ద ప్రతి వస్తువు కొరకు ఒక పరిమాణం నిర్ణయమై ఉన్నది. ఆయన గోప్యంగా ఉన్నటువంటి, బహిరంగంగా ఉన్నటువంటి ప్రతి వస్తువును గురించి తెలిసిన పండితుడు. ఆయన గొప్పవాడు, సర్వకాల సర్వావస్థలలో ఆధిక్యం కలిగి ఉండేవాడు. మీలో ఎవరైనా బిగ్గరగా మాట్లాడినా లేక మెల్లగా మాట్లాడినా, మీలో ఎవరైనా రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో నడుస్తూ ఉన్నా, ఆయనకు వారంతా సమానమే. ప్రతి మనిషికి ముందు వెనక ఆయన నియమించిన కావలివాళ్లు అంటి ఉన్నారు. వారు అల్లాహ్ ఆజ్ఞానుసారం అతనిని కాపాడుతూ ఉంటారు. యథార్థం ఏమిటంటే, ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోనంతవరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు. అల్లాహ్ ఒక జాతిని తన శిక్షకు గురిచేసే నిర్ణయం తీసుకున్నప్పుడు, దానిని ఎవరు తొలగించదలచుకున్నా అది తొలగదు. అల్లాహ్కు ప్రతికూలంగా అటువంటి జాతిని రక్షించేవాడు, ఆదుకునేవాడు ఎవడూ ఉండడు. ఆయనే మీ ముందు మెరుపులను మెరిపింపజేస్తున్నాడు. వాటిని చూసి మీలో భయాలు చెలరేగుతాయి, ఆశలు చిగురిస్తాయి. ఆయనే నీళ్లతో బరువెక్కిన మేఘాలను పైకి లేపుతున్నాడు. మేఘాల గర్జన ఆయనను స్తోత్రం చేస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది. దైవదూతలు ఆయన భయం వల్ల వణికిపోతూ ఆయనను కీర్తిస్తూ ఉంటారు. ఆయన ఫెలఫెలమనే పిడుగులను పంపుతాడు. తరచుగా వాటిని తాను కోరిన వారిపై, సరిగ్గా ప్రజలు అల్లాహ్ను గురించి ఘర్షణపడే సమయంలో పడవేస్తాడు. వాస్తవంగా ఆయన యుక్తి అతి శక్తిమంతమైనది. ఆయనను మాత్రమే వేడుకోవటం ధర్మం. ఇక వారు ఆయనను వదలి వేడుకుంటున్న ఇతర శక్తులు, అవి వారి ప్రార్థనలకు ఏ సమాధానము ఇవ్వలేవు.
వాటిని వేడుకోవటం ఒక మనిషి నీళ్లవైపు చేతులు చాచి, దానిని నీవు నా నోటిదాకా వచ్చేయి అని అభ్యర్థన చేసిన మాదిరిగా ఉన్నది. వాస్తవానికి నీరు అతని వద్దకు చేరటం జరగదు. కనుక ఇదే విధంగా అవిశ్వాసుల ప్రార్థనలు కూడా గురిలేని బాణాలే తప్ప మరేమీ కావు. భూమి ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అల్లాహ్కే సజ్దా చేస్తూ ఉన్నది. అన్ని వస్తువుల నీడలు ఉదయం, సాయంత్రం ఆయన ముందు వంగుతాయి. భూమి ఆకాశాలకు ప్రభువు ఎవరు అని వారిని అడుగు. అల్లాహ్ అని అను. తరువాత వారితో ఇలా అను, యథార్థం ఇదైనప్పుడు మీరు ఆయనను వదలి, స్వయంగా తమ విషయంలో కూడా లాభనష్టాల అధికారం లేనటువంటి ఆ దేవుళ్ళనా మీరు మీ పనులు నెరవేర్చేవారుగా ఎన్నుకున్నారు. ఇలా అను, గుడ్డివారు కళ్ళున్నవాడు సమానులు కాగలరా? వెలుగు చీకట్లు ఒకటి కాగలవా? అలా కాకపోతే వారు నిలబెట్టిన భాగస్వాములు కూడా అల్లాహ్ మాదిరిగానే దేనినైనా సృష్టించారా? దాని కారణంగా సృష్టి విషయంలో వారికి అనుమానం కలగటానికి ఇలా అను, ప్రతి వస్తువును అల్లాహే సృష్టించాడు. ఆయన అద్వితీయుడు, అందరిపై ఆధిక్యం కలవాడు. అల్లాహ్ ఆకాశం నుండి నీళ్లను కురిపించాడు. ప్రతి నది, ప్రతి కాలువ తన శక్తికొలది దానిని గ్రహించి బయలుదేరింది. వరద వచ్చినప్పుడు నీళ్ల ఉపరితలంపైకి నురుగులు కూడా వచ్చాయి. అటువంటి నురుగులే నగలు, పాత్రలు మొదలైనవి చేయటానికి ప్రజలు కరిగించే లోహాలపై కూడా లేస్తాయి. ఇటువంటి ఉదాహరణ ద్వారా అల్లాహ్ సత్యమేదో అసత్యమేదో సుస్పష్టం చేస్తాడు. నురుగంతా ఎగిరిపోతుంది. మానవులకు లాభం కలిగించే వస్తువు భూమిలో ఉండిపోతుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణల ద్వారా తన మాటలను వివరిస్తాడు. తమ ప్రభువు సందేశాన్ని స్వీకరించిన వారికి మేలు జరుగుతుంది. దానిని స్వీకరించని వారు సమస్త భూసంపదకు యజమానులు అయినా ఇంకా అంతే సమకూర్చుకున్నా, వారు అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకోవటానికి దానినంతటినీ పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతారు. అటువంటి ప్రజల నుండి దారుణంగా లెక్క తీసుకోబడుతుంది. వారి నివాసం నరకం, అది బహుచెడ్డ నివాసం. నీ ప్రభువు నీపై అవతరింపజేసిన ఈ గ్రంథం సత్యమని గ్రహించిన వ్యక్తి, ఈ యథార్థం పట్ల అంధుడైన వ్యక్తి వారు ఉభయులు ఎలా సమానులు కాగలరు? హితబోధను వివేకవంతులు మాత్రమే స్వీకరిస్తారు. వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, వారు అల్లాహ్తో చేసుకున్న తమ ఒడంబడికను నెరవేరుస్తారు. దానిని దృఢపరచిన తరువాత భంగపరచరు. వారి వైఖరి ఎలా ఉంటుందంటే, స్థిరపరచండి అని అల్లాహ్ ఆదేశించిన సంబంధాలను స్థిరపరుస్తారు. తమ ప్రభువునకు భయపడుతూ ఉంటారు. తమ నుండి కఠినంగా లెక్క తీసుకోబడుతుందేమో అని భయపడుతూ ఉంటారు. వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, తమ ప్రభువు ప్రసన్నత కోసం సహనంతో వ్యవహరిస్తారు. నమాజును స్థాపిస్తారు. మేము ప్రసాదించిన ఉపాధి నుండి బహిరంగంగా, రహస్యంగా ఖర్చు చేస్తారు. చెడును మంచి ద్వారా పారద్రోలుతారు. పరలోక గృహం వారి కొరకే ఉన్నది. అంటే, వారికి శాశ్వత నివాస స్థలంగా ఉండే ఉద్యానవనములు. వారు కూడా వాటిలో ప్రవేశిస్తారు. వారి పూర్వీకులలో, వారి భార్యలలో, వారి సంతానంలో సజ్జనులైన వారు కూడా వారితో అక్కడకు పోతారు. ప్రతి వైపు నుండి దైవదూతలు వారికి స్వాగతం పలకటానికి వస్తారు. వారితో ఇలా అంటారు, మీపై శాంతి వర్షించుగాక. ప్రపంచంలో మీరు సహనంతో వ్యవహరించటం వల్ల ఈ రోజు మీరు దీనికి అర్హులయ్యారు. ఎంత మంచిది ఈ పరలోక గృహం. ఇక వారు, అల్లాహ్తో చేసుకున్న ఒడంబడికను దృఢపరచిన తరువాత భంగపరచేవారు, అల్లాహ్ కలపండి అని ఆదేశించిన సంబంధాలను త్రెంచేవారు, ధరణిపై కల్లోలాన్ని వ్యాపింపజేసేవారు, వారు శాపానికి అర్హులు. వారి కొరకు పరలోకంలో బహుచెడ్డ నివాసం ఉన్నది. అల్లాహ్ తన ఇష్టప్రకారం కొందరికి ఎక్కువ జీవనోపాధిని ప్రసాదిస్తాడు, మరికొందరికి తక్కువ జీవనోపాధిని ప్రసాదిస్తాడు. వారు ప్రాపంచిక జీవితంలో మునిగిపోయి ఉన్నారు. వాస్తవానికి పరలోకం ముందు ప్రాపంచిక జీవితం ఒక చిరుసంపద తప్ప మరేమీ కాదు. ముహమ్మద్ను ప్రవక్తగా విశ్వసించటానికి నిరాకరించిన ఈ ప్రజలు ఇలా అంటారు, ఈ వ్యక్తిపై ఇతని ప్రభువు సన్నిధి నుండి ఏదైనా సూచన ఎందుకు అవతరించలేదు? ఇలా అను, అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు.
ఆయన తన వైపునకు మరలేవారికి మాత్రమే తన వైపునకు వచ్చే మార్గాన్ని చూపుతాడు. అటువంటి ప్రజలే ఈ ప్రవక్త సందేశాన్ని విశ్వసించారు. వారి హృదయాలకు అల్లాహ్ సంస్మరణం వల్ల తృప్తి కలుగుతుంది. తెలుసుకోండి, అల్లాహ్ సంస్మరణ ద్వారానే హృదయాలకు తృప్తిని పొందే భాగ్యం లభిస్తుంది. సత్య సందేశాన్ని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు సౌభాగ్యవంతులు. వారికి మంచి ఫలం లభిస్తుంది. ప్రవక్త: అదేవిధంగా మేము నిన్ను ప్రవక్తగా నియమించి ఒక జాతి వద్దకు పంపాము. దానికి పూర్వం ఎన్నో జాతులు గతించాయి. ఆ జాతి ప్రజలకు మేము నీపై అవతరింపజేసిన సందేశాన్ని నీవు వినిపించేందుకుగాను. వాస్తవానికి వారు ఎంతో కరుణామయుడైన తమ దేవుణ్ణి తిరస్కరించారు. వారితో ఇలా అను: ఆయనేనా ప్రభువు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయననే నేను నమ్ముకున్నాను. ఆయనే నా ఏకైక ఆశ్రయం. పర్వతాలను నడిపించే, భూమిని బద్దలు చేసే, మృతులను గోరీల నుండి బయటికి రప్పించి మాట్లాడిరచే శక్తి కలిగిన ఖురాను దేనినైనా అవతరింపజేస్తే ఏమై ఉండేది? ఇటువంటి సూచనలు చూపించటం పెద్ద కష్టమేమీ కాదు, ఎందుకంటే అధికారం సమస్తము అల్లాహ్ చేతులలోనే ఉంది. అల్లాహ్ గనక కోరితే మానవులందరికీ మార్గం చూపేవాడు అనే విషయాన్ని తెలుసుకొని కూడా విశ్వాసులు, అవిశ్వాసుల కోరికకు సమాధానంగా ఏదైనా సూచన ప్రత్యక్షమవుతుందనే ఆశ వదులుకోలేదా? అల్లాహ్ పట్ల అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారిపైకి వారి చేష్టలు కారణంగా ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది, లేదా వారి ఇళ్లకు సమీపంలో ఎక్కడైనా దిగుతుంది. అల్లాహ్ వాగ్దానం నెరవేరే వరకు ఈ పరంపర సాగిపోతూనే ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగపరచడు. నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలను ఎగతాళి చేయటం జరిగింది. కాని నేను ఎల్లప్పుడూ తిరస్కారులకు కొంత సడలింపు ఇచ్చాను. చివరకు వారిని పట్టుకున్నాను. చూడండి, నా శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో. ఒక్కొక్క మనిషి సంపాదించేదానిపై నిఘావేసి ఉండేవానికి భాగస్వాములుగా నిలబెట్టే అంతటి దుస్సాహసానికి పాల్పడుతున్నారా ప్రజలు? ప్రవక్త: వారితో ఇలా అను: నిజంగానే వారు దేవుడు స్వయంగా చేసుకున్న భాగస్వాములే అయితే కొంచెం వారెవరో వారి పేర్లు ఏమిటో చెప్పండి. తన భూమిలో ఉన్నట్లు అల్లాహ్కు తెలియని ఒక కొత్త విషయాన్ని గురించి మీరు ఆయనకు తెలుపుతున్నారా? లేక మీరు ఇట్టే నోటికి వచ్చినదల్లా వాగుతున్నారా? యథార్థం ఏమిటంటే, సత్యసందేశాన్ని స్వీకరించటానికి తిరస్కరించిన వారికి తమ పన్నుగడలు ఆకర్షకములుగా చేయబడ్డాయి. వారు సన్మార్గం నుండి నిరోధించబడ్డారు. అల్లాహ్ మార్గభ్రష్టత్వంలోకి విసిరివేసిన వాడికి మార్గం చూపే వాడెవడూ లేడు. అటువంటి వారికి ప్రాపంచిక జీవితంలోనే శిక్ష పడుతుంది. పరలోక శిక్ష దీనికంటే కూడా ఎంతో కఠినంగా ఉంటుంది. వారిని దేవుని నుండి రక్షించే వాడెవడూ లేడు. దైవభక్తిగల మానవులకు వాగ్దానం చేయబడిన స్వర్గవైభవం ఇలా ఉంటుంది: దాని క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని ఫలాలు శాశ్వతమైనవి. దాని నీడ నశించనిది. భయభక్తులు కలవారికి లభించే ప్రతిఫలం ఇలా ఉంటుంది: సత్య తిరస్కారులకు లభించే ప్రతిఫలం నరకాగ్ని. ప్రవక్త: మేము మునుపు గ్రంథాన్ని ఇచ్చిన వారు, మేము మీపై అవతరింపజేసిన గ్రంథం పట్ల సంతోషంగా ఉన్నారు. దానిలోని కొన్ని విషయాలను నమ్మనివారు కూడా విభిన్న వర్గాలలో కొందరు ఉన్నారు. నీవు స్పష్టంగా ఇలా అను: అల్లాహ్ను మాత్రమే ఆరాధించు అని నాకు ఆజ్ఞాపించబడినది. ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెట్టకు అని నాకు నిషేధించబడినది. కనుక నేను మిమ్మల్ని ఆయన వైపునకే ఆహ్వానిస్తున్నాను. ఆయన వైపునకే నేను మరలుతాను. ఈ మార్గదర్శకత్వంతోనే మేము ఈ అరబ్బీ ఫర్మానాను నీపై అవతరింపజేశాము. ఇక నీవు గనక నీ వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా ప్రజల కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ సమక్షంలో నిన్ను రక్షించేవాడుగాని నీకు సహాయపడేవాడుగాని ఎవడూ ఉండడు. మరెవడూ ఆయన శిక్ష నుండి నిన్ను తప్పించనూ లేడు. నీకు పూర్వం కూడా మేము చాలామంది ప్రవక్తలను పంపాము. మేము వారిని ఆలుబిడ్డలు కలవారిగానే చేశాము. అల్లాహ్ అనుమతి లేకుండా ఏ సూచనను స్వయంగా తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకు లేదు. ప్రతి యుగానికి ఒక గ్రంథం ఉన్నది. అల్లాహ్ తాను రద్దు చేయదలచుకున్న దానిని రద్దు చేస్తాడు. తాను ఉంచదలచుకున్న దానిని స్థిరంగా ఉంచుతాడు.
అసలు గ్రంథం ఆయన దగ్గరే ఉన్నది. ప్రవక్త: ఏ చెడు పర్యవసానాన్ని గురించి మేము ఈ ప్రజలను బెదిరిస్తూ వచ్చామో, అందులో ఒక భాగాన్ని మేము నీ జీవితకాలంలో చూపించినా లేదా అది సంభవించే ముందే మేము నిన్ను లేపుకున్నా ఏ పరిస్థితిలోనైనా నీ పని కేవలం సందేశాన్ని అందజేయటమే. లెక్క తీసుకోవటం మటుకు మా పని. ఈ ప్రజలు చూడటం లేదా? మేము ఈ భూభాగంపై పురోగమిస్తూ దాని పరిధిని అన్ని వైపుల నుండి తగ్గిస్తూ వస్తున్నాము. అల్లాహ్ సృష్టిని శాసిస్తున్నాడు. ఆయన నిర్ణయాలను పునఃపరిశీలించగల వాడెవడూ లేడు. లెక్క తీసుకోవటం ఆయనకు ఎంతోసేపు పట్టదు. వారికి పూర్వం గతించిన ప్రజలు కూడా పెద్ద పెద్ద పన్నాగాలు పన్నారు. కాని నిర్ణయాత్మకమైన అసలు పన్నాగం పూర్తిగా అల్లాహ్ చేతులలోనే ఉన్నది. ఎవరు ఏమేమి సంపాదిస్తున్నారో ఆయనకు తెలుసు. త్వరలోనే ఈ సత్య తిరస్కారులు చూస్తారు ఎవరి పర్యవసానం మేలైనది అవుతుందో. ఈ తిరస్కారులు, నీవు అల్లాహ్ పంపినవాడవు కావు అని అంటున్నారు. ఇలా అను, నాకు మీకు మధ్య అల్లాహ్ సాక్ష్యమే చాలు. ఆపై ఆకాశగ్రంథ జ్ఞానం కలవాడి సాక్ష్యం చాలు.